బాగుంది ఇక్కడ మీకు బాగాలేదా? ఏం బాగలేదు? సరి చేయడం లేదా? అమ్మా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అమ్మా దోర్నాల. ఏం నమస్తేనమ్మా, ఏం మా వెనకమ్మడి రాకుండా నువ్వు ఎక్కడ పోయారు తల్లి? ఇక్కడ మెనూ కంప్లీట్ డివైడ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎగ్స్ ఇవ్వడంలే, చికెన్ ఇవ్వడంలే, మెనూ అసలు ఫాలో కావడం లేదు. అందువల్ల పిల్లలు కడుపు కొడదామంటారా? జేసీ గారు అవునండి, నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి, విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ఏం రైస్ ఒకటే ఉన్నాయి ఇక్కడ, మిగతావి మీ టెండర్ కిందనా? అవును సార్, టెండర్ రాలేదు సార్. ఈ రోజు జీసీ సర్కిల్ వస్తే ఇప్పుడే ఆటో పెట్టాను సార్, మీరు వచ్చారంటే ఊరికి వచ్చేసారు. అయ్యో, ఆటో పెట్టాను సార్ అక్కడ సర్కిల్ తీసుకుంటాను. కొత్త బియ్యం వచ్చాయా? అవును సార్. ఏంటి కొత్త బియ్యం? అది కాదు, ఇప్పుడు రాలేదు సార్. ఇప్పుడు రాలేదు ఇంకా? ఎందుకని? ఇండియన్ పెట్టినట్టుంది సార్ మా ఆఫీస్ నుంచి. ఈ పాత పోయినసారి మిగిలినట్టువా? లేదు సార్, జూన్లో అంటే మనకు జూన్లో ఇచ్చారు. అవును సార్. జూలైలో ఇంకా స్టాక్ రాలేదు. రాలేదు సార్. జూలైలో ఇచ్చే బియ్యం ఫోర్టిఫైడ్ రైస్ అండి సార్. చాలా కెన్నల్స్ ఉంటాయి, వాటిలో కొంచెం తేలాడతాయి కడిగినప్పుడు. అన్ని జాగ్రత్తగా ఒడిచి పట్టుకొని మళ్ళీ వేయాలి. అది వాటి కథ. బాగుంది ఇక్కడ మీకు బాగాలేదా? ఏం బాగలేదు? సరి చేయడం లేదా? మెనూ ఎక్కడుంది మీది? మెనూ బోర్డు నేను వాడను. ఎక్కడ మెనూ బోర్డు? ఇది కొత్తది కాదు, అది పాతది. కొత్తది మారింది కదా. కొత్త జిల్లా నుంచి పంపిస్తామన్నారు సార్, అందరికి కామన్. ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఫోన్ చేయండి, పిలిపియండి. మీకు చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు వారానికి? ఏమండి 3 times చికెన్ ఉంది కదా, 2 times కొత్త మెనూ సార్. పాత మెనూ బాబు, పాత మెనూ కూడా అంతే సార్. మాకు టెండర్లు పెట్టారు సార్, టెండర్లు పెట్టారు కాబట్టి మేము చికెన్ కానీ గుడ్లు కానీ పాలు కానీ ఏం కొంటా లేకుండా టెండర్ రోడ్ రాలేదు సార్. పోయిన సంవత్సరం మేము పెట్టాము. పోయిన సంవత్సరం 3 times చికెన్ ఇచ్చారా? పోయిన సంవత్సరం కరెక్ట్ మన మెనూ రేట్లు పెరిగాయి సార్. ఈ పాత నేను ఈ సంవత్సరం గురించి మాట్లాడలేదండి. పోయిన సంవత్సరం కూడా రేట్లు పెరిగాయి సార్. అంటే మీకు ఒక్కరికైనా వేరే హాస్టల్ వాళ్ళు అందరికి పెరిగినాయి? అంటే వాళ్ళకు మాది 3 times మీల్ సార్. సార్ వాళ్ళు తీసుకున్నది 2 times మీల్ సార్. కాబట్టి 2 times వాళ్ళు చికెన్ పెడుతున్నారు సార్. ఎగ్స్ 3 times 6 times కదా ఇవ్వాల్సింది. 3 times ఎగ్స్, 3 times బనానా ఇస్తున్నాం సార్. కాదండి, ఇదేంది అసలు మెనూ మీ ఇష్టం వచ్చిన డివైడ్ క్రిమినల్ కేసు అండి. లోపలికి పోతారు అందరు వరుస పెట్టి. మెనూ డివైడ్ అయితే కేసులు బుక్ చేస్తే లోపలికి పోతారు, క్రిమినల్ కేసులు అరెస్ట్ చేస్తారు. మీరు చేయాలనుకునేట్టున్నారు. మీరు నాకు అర్థం కావడంలే. ఏందో ఏజెన్సీ అంటావు, ఇదంటావు, అదంటావు. ఇప్పుడు వచ్చింది ఆమె ఆడికి, ఏందో బొకే ఇచ్చిపోయింది. ఎవడికి కావాలి ఈ బొకేలు? తొక్కలో బొకేలు మా వెనకమ్మడి తిరగాల. మేము అడిగే డౌట్లకు ఆన్సర్లు చెప్పాలా? ఏందో ఈ శాలువాలు బొకేలు దండం. డిఎస్ఓ గారు ఇవన్నీ అసలు అవాయిడ్ చేయండి మీరు. మేము ఎప్పుడు వచ్చినా మాకు ఎవరు బొకేలు వద్దు, దండలు వద్దు స్వామి. మా వెనకమ్మడి వచ్చి మాకు తిప్పి మాకు పిల్లల్ని ఏం జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద ఉండాలి. ఎంతసేపు ఈ బొకేలు దండలు వేయడం, ఎవరి దానాలు పోవడం. మాకు వెనకమ్మడి ఎవరు రావాలా? మేమేం పెళ్ళికి వచ్చినామా? ఏడ ఫీల్ అవుతారో అని మేము తీసుకుంటా ఉన్నాం. ఏం చేయాలి? ఎందుకు ఊరికే దాని బదులు ఎవరికైనా పిల్లలకి ఇంత చాక్లెట్ వేయడం మేలు. జేసీ గారు అవునండి, నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి, విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఈ దోర్నాల ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ షెడ్యూల్ ట్రైబల్ హాస్టల్లో, రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్నానండి. ఇక్కడ టోటల్గా మెనూ డివైడ్ చేస్తున్నారు. అసలు ఏమి పిల్లలు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఇది ఏంటిది? ఇట్లా ఏదో ఏజెన్సీ వాళ్ళు రాలేదంటారు, ఏమేమో చెప్తా ఉన్నారు. పోయిన సంవత్సరం అట్లా చేశారంటే ఈ సంవత్సరం రేట్లు పెంచాము కొంచెం. అయినా కానీ ఇక్కడ చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయండి. చూడండి సార్, ఇది కొంచెం ఎందుకంటే పిల్లలకు సంబంధించింది, ట్రైబల్స్ పిల్లలు. స్ట్రెంత్ కూడా 161 ఉందండి. ప్లీజ్ ఓకే, థ్యాంక్ యూ. ఈ జేసీ గారితో మాట్లాడి ఇర్రెగ్యులారిటీ చెప్పేసి వీళ్ళకి సోగాజ్ నోటీస్ ఇప్పించి యాక్షన్ తీసుకోమని చెప్పండి. పెట్టండి ఇమీడియట్గా. మీకు త్వరలో ఒక నెల రోజుల లోపల ఏదో ఒకటి అంతా మార్పిస్తాం రా. అన్ని మెనూ ప్రకారం వచ్చేటట్లు చేపిస్తాం. జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశా. సార్ యాక్షన్ తీసుకుంటా పర్సనల్గా అని చెప్పారు. మీకు ఖచ్చితంగా మీకు ఒక 15-20 రోజుల్లోనే మీకు ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓకేనా? తర్వాత గతంలో మీకు మామూలు బియ్యంతో అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు
ఒక 10 రోజులకి స్టాక్ ఉంది. ఆ స్టాక్ అయిపోయిన తర్వాత ఫోర్టిఫైడ్ కెన్నల్స్ మీకు ఇచ్చాను చూడండి, అవన్నీ తినండి, నోట్లో వేసుకోండి ఒకసారి, గట్టిగా ఉంటాయి అవి. అవి ఫోర్టిఫైడ్ కెన్నల్స్, ఫోర్టిఫైడ్ బియ్యం అవి. అవి బియ్యం కాదు, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన ఒక బియ్యం లాంటి పదార్థం. నీళ్ళలో వేస్తే సగ్గు బియ్యం లాగా మెత్తగా అయిపోతుంది, అన్నంలో ఉడకబెడితే కరిగిపోతుంది, మెతుకులాగా దొరకదు, చేతికి కరిగిపోతుంది. దానివల్ల మీరు ఇట్లా కూర్చొని ఉన్నారు, బాగా ఇట్లా స్టడీగా తింటారు. బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. ఓకే, మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ ఆన్ అవుతుంది. హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. ఓకే, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? అవి ఈ సంవత్సరం నుంచి అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో ఆ బియ్యాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క పిల్లవాడు మంచిగా చదువుకోవాలి, మంచి భోజనం చేయాలి, కడుపులో మంచిగా చల్లగా ఫుడ్ ఉంటేనే వాడు కాన్సన్ట్రేట్ చేయగలడు అనే ఇంత మంచి మెనూ తీసుకురావడం, మిడ్ డే మీల్స్ అన్నాలు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీకు కొంచెం అన్యాయం జరుగుతూ ఉంది వాస్తవంగా. ఆ అన్యాయాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేపిస్తా. నేను ఖచ్చితంగా మళ్ళా మాట్లాడి దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే, మీరు ఎక్కడ కూడా చింతించొద్దు. నేను ఈ రూట్లోనే విజయవాడకి వెళ్తా ఉంటా. ఒకరోజు అదే పనిగా మళ్ళీ ఇక్కడికి వస్తా నేను, ఒక నెల 2 నెలల తర్వాత. మళ్ళీ అప్పుడు కూడా అలాగే ఉందంటే మటుకు ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? ఓకే, ఈ బియ్యము రేపు ఇప్పుడు మీ స్టోర్స్ మనలో ఫ్రీ బియ్యం ఇస్తున్నారు కదా, అవి కూడా ఇవే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు లేదు ఇది, అవి కూడా ఇవే ఇస్తూ ఉన్నారు. అవి కొంచెం తేలినట్లుంటాయి. మీ అమ్మ వాళ్ళకి చెప్పండి, పడేయద్దు అవి, మళ్ళీ ఉడిసి పట్టుకొని లోపల వేసుకొని అన్నంలో ఉడకబెట్టాలా. చాలా మంచిది అది, విటమిన్స్ చాలా ఉన్నాయి వాటిల్లో అని మీ అమ్మ వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అందరికీ చెప్పాలన్నమాట. ఓకేనా? మీకు మంచిగా ఉంటుంది ఇక్కడ. మీకు కొంచెం మంచి రిజర్వేషన్లు ఉన్నాయి. కొంచెం కష్టపడి చదువుకున్నారంటే కన్నా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఓకే, మీకు ఫుడ్ మంచిగా వచ్చేటట్టు నేను దాని మీద చర్య తీసుకుంటాను. ఇప్పుడు ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు కంప్లైంట్ మళ్ళీ పెట్టచ్చు. దోర్నాల ట్రైబల్ హాస్టల్ నుంచి మేము ఈ మెసేజ్ పెడుతున్నాం సార్, మీరు వచ్చిపోయినా కానీ మాకు మార్పు లేదు, లేకుంటే కనుక మార్పు అయితే కనుక మార్పు అయింది సార్ మీరు వచ్చిపోయినందుకు అని చెప్తే కనుక నేను ఆడ ఫ్రీగా ఉంటాను. లేదంటే కనుక నేను మళ్ళీ వచ్చి చర్యలు తీసుకుంటాను. అక్కడ స్టిక్కర్ కనిపిస్తారు. మీకు స్టిక్కర్ కనిపించారమ్మా? ఎక్కడెక్కడ కనిపించారు? నెంబర్ చెప్పగలరా? చూడండి, బైహార్డ్ చేయాలి అది. మీకు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది 4 డిపార్ట్మెంట్లలో పనిచేస్తుంది. రేషన్ షాప్స్, రేషన్ బియ్యం ఇస్తారు కదా, వాళ్ళు ఎమ్మెల్యేస్ పాయింట్ కానీ ఎండి ఆటోలలో కానీ రేషన్ షాపులలో కానీ అవకతవకలు ఉంటే కానీ వాటిని కట్టడి చేస్తాం. అంగన్వాడీ సెంటర్స్ తెలుసు కదా, గర్భిణీ స్త్రీలకు, బాలింత తల్లులకు, చిన్నపిల్లలకు, పుట్టిన పిల్లలకు ఆడ మంచి భోజనాలు అవన్నీ ఇస్తారు. వాటిలో ఎక్కడైనా అవకతవకలు జరిగినా మధ్యాహ్న భోజన పథకం తెలుసు కదా, స్కూల్స్లో, హై స్కూల్స్లో, ఎంపీపీ స్కూల్స్లో మధ్యాహ్నం పెట్టే మిడ్ డే మీల్స్, ఆ ప్రోగ్రాంలో ఏమైనా అవకతవకలు ఉన్నా. అట్ ద సేమ్ టైం హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జ్యోతిరావు పూలే, కస్తూర్బా, ఏపీ రెసిడెన్షియల్స్, ఇవన్నీ కూడా ఆడిచ్చే ఫుడ్, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా డబ్బును షేర్ చేసుకొని మీకు ఇవన్నీ అందిస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అట్లా భాగాలు పంచుకొని మీకు ఇస్తూ ఉంటారు. ప్రతి రూపాయి మీకు ఇచ్చే, ఇప్పుడు 1400 రూపాయలు మీకు పర్ మంత్ ఇస్తారు, అంటే 46 రూపాయల 66 పైసలు రోజుకి ఇస్తారు. దాంట్లో వాళ్ళు పర్ క్యాపిటా చేసుకొని జాగ్రత్తగా అన్నీ డివైడ్ చేసుకొని, రైసు ఉచితంగా వస్తాయి 1 రూపీ, అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి తీసేస్తూ ఉన్నారు. 1 రూపీ కూడా, 1 రూపీ కిలో, దట్ నాట్ ఇష్యూ, అది క్యాలిక్యులేషన్ లేదు. వాళ్ళ వండే ఛార్జెస్ సపరేట్గా ఇస్తారు. ఓన్లీ మీకు కూరలకే ఆ డబ్బులు. రోజుకు దాదాపు 46 రూపాయల 66 పైసలు. ఓ 10 రూపాయలు టిఫిన్కి వేసుకున్నా, మిగతా 36 రూపాయలు, 18 రూపాయలు 2 భాగాలు చేసుకున్నా, దాన్ని మంచిగా మీకు కూర వండి పెట్టేదానికి చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు మంచిగా, ఏం పెద్ద సమస్య కాదు. రైస్ ఉచితం కదా, రైస్ ఏం డబ్బులు లేవు, రైసే కదా మేజర్ ఖర్చు. ఒక కిలో దాదాపు 6 మంది తింటారు పిల్లలు. బయట అంటే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటాయి బియ్యం, అవి 10 రూపాయలు పడుతుంది. అదే ఇక్కడైతే ఉచితం పడినట్టే, 15 పైసలు 20 పైసలు పడుతుంది ఒక స్టూడెంట్ తినే బియ్యం, అంతే. అట్లా ఆ డబ్బులను క్యాలిక్యులేట్ చేసి మీకు అందరికీ జాగ్రత్తగా అన్నీ వండి పెట్టాలి. అది రూల్ పొజిషన్ ఏ హాస్టల్లో అయినా కానీ. ఎన్నో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ చూసాం మేము, కొన్ని వేల హాస్టల్స్ చూసాము. చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి మీకు న్యాయం జరిగేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. ఆ నెంబర్ ఒకసారి బైహార్ట్ చేసుకోండి. నేను చెప్పిన ఈ లైన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ అయినా సరే అవకతవకలు ఉంటే కదా వీడియోలు తీసి పెడితే మేము ఇంకా స్పందిస్తాం ఫాస్ట్గా.
మీరు కంప్లైంట్ పెడితే కానీ ఆ కంప్లైంట్ తీసుకొని వస్తాం. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని కంప్లైంట్లు ఉన్నాయి మీ ప్రకాశం జిల్లా నుంచి. ఇవన్నీ కంప్లైంట్లు అనమాట, మాకు వాట్సాప్లో వచ్చిన కంప్లైంట్స్ ఇవన్నీ తీసుకొని తిరుగుతూ ఉంటాం. పూర్తిగా అన్నీ తిరగలేం ప్రకాశం జిల్లా అంతా. ఇప్పుడు 3 రోజులు ఉండి ఇక్కడ త్రిపురాంతకము, దోర్నాల, ఎర్రగొండపాలెం, మార్కాపురం, వేసవరపేట, కంబం, కొమరోలు ఈ బెల్ట్ అంతా కవర్ చేస్తున్నాం 3 రోజులు. మళ్ళీ ఒక 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ ఇంకొక బెల్ట్. ఆడ కంప్లైంట్ ఉంటే కానీ ఆ కంప్లైంట్ మీద చర్యలు తీసుకుంటాం. ఓకేనా అమ్మా? ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అమ్మా దోర్నాల. ఏం నమస్తేనమ్మా, ఏం మా వెనకమ్మడి రాకుండా నువ్వు ఎక్కడ పోయేస్తాలి? ఇక్కడ ఇప్పుడే జేసీ గారికి కంప్లైంట్ పెట్టానమ్మా. ఇప్పుడే మీరు అందుబాటులో లేకపోయేటప్పటికి ఇక్కడ మెనూ కంప్లీట్ డివైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎగ్స్ ఇవ్వడంలే, చికెన్ ఇవ్వడంలే, మెనూ అసలు ఫాలో కావడం లేదు. ఇక్కడ ఏజెన్సీలు వాళ్ళు లేరు అంటారు, ఏమేమో చెప్తా ఉన్నారు వార్డెన్ వీళ్ళు. అందువల్ల పిల్లలు కడుపు కొడదామంటారా? ఏడండి ఎక్కడ ఏం జరుగుతుంది? మీరు వచ్చి నాకు రిపోర్ట్ చేయండి దీని విషయం ఏందనేది ఎంక్వైరీ చేసి. చూడండి వచ్చి మీరు ఇమీడియట్గా వచ్చి నాకు రేపు నేను ఎల్లుండి వరకు మార్కాపురంలోనే ఉంటా. నాకు వచ్చి మీరు చేసి నాకు సాయంత్రం కల్లా రిపోర్ట్ చేయండి అమ్మా, ఏంది ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే విషయం. మీకు జేసీ గారు మీకు ఇప్పుడు చేస్తారు, కాల్ చేసి మీకు ఈ విషయం డిస్కస్ చేస్తారు. ఓకే అమ్మా, రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, బీ కేర్ఫుల్, టేక్ కేర్.